హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. హన్మకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ప్రైవేటు పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు 60,000 లంచం తీసుకుంటూ గత నెలలో పట్టుబడి సస్పెన్షన్ కు గురయ్యారు. ఇక ఈ కేసులో ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసింది. నిన్న వెంకటరెడ్డి ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ రైడ్స్ చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తెలంగాణ వ్యాప్తంగా 8 చోట్ల సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, హన్మకొండ, నల్గొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. బోడుప్పల్, ఎల్బీనగర్ ఇళ్లలో, మంచిరేవుల విల్లాల్లో సోదాలు చేశారు. గతంలో ఇన్ఛార్జ్ డీఈఓగా ఉన్న సమయంలో ప్రైవేట్ స్కూల్ గుర్తింపు కోసం 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ పట్టుబడ్డారు వెంకటరెడ్డి. ప్రస్తుతం వెంకటరెడ్డి సస్పెన్షన్ లో ఉన్నారు. ఇక ఏసీబీ సోదాల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సోదాల్లో డబ్బు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఏసీబీ అధికారులు గుర్తించారు. 8,30,00,000 రూపాయల అక్రమ ఆస్తులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. 2016-2017 సంవత్సరంలో నేషనల్ హైవేపై ఎక్స్ప్రెస్ స్కీమ్స్ లో రైతులకు ఇవ్వాల్సిన పరిహారం అందించడంలో మోసాలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. మంచిరేవులలో సుమారు 6 కోట్ల విలువైన విల్లా, భువనగిరిలో ఫామ్ హౌస్, సరూర్ నగర్ లో ఒక ఇల్లు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.